హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి క్యాబేజ్ మంచూరియన్ని చేసి చూపించబోతున్నాను. ఇలా మనం ఈ మంచూరియన్ చేసుకొని తింటే ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా ఈ క్యాబేజ్ మంచూరియన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ క్యాబేజీని తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం సన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి ఒక్క తిప్పితే ఈ క్యాబేజీ అన్నది కొంచెం సన్నగా చాప్ అయిపోతుందండి. ఇలా కట్ చేసుకున్న ఈ క్యాబేజీని ఈ మిక్సీ జార్లో మరీ నిండుగా కాకుండా ఈ విధంగా సగం కంటే కొంచెం తక్కువగా వేసుకుని మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా 3-4 సార్లు తిప్పితే సరిపోతుందండి. ఈ విధంగా కాస్త కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉండే వాటర్ని స్క్వీజ్ చేసేసి ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ క్యాబేజీని గ్రేటర్తో కూడా తురుముకోవచ్చండి. అలా గ్రేటర్తో తురుముకున్న క్యాబేజీని కూడా అందులో ఉండే వాటర్ని స్క్వీజ్ చేసేసుకుని తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్యాబేజీకి దాదాపుగా 2 కప్పుల దాకా క్యాబేజీ తురుము వచ్చిందండి. ఇప్పుడు ఈ క్యాబేజీ తురుముని ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మిక్సింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ క్యాబేజీ తురుములో 1 స్పూన్ సాల్ట్ని, 1 స్పూన్ గరం మసాలాని, 1 స్పూన్ కారంని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, ఇంకా ఇందులో 1 స్పూన్ సోయా సాస్ని వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నిటినీ ఈ క్యాబేజీ తురుములో బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ఈ ఉప్పు, కారం, ఈ మసాలాలన్నీ కూడా మీరు తీసుకున్న క్యాబేజీ తురుము బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న క్యాబేజీ తురుముకైతే ఈ మసాలాలన్నవి కరెక్ట్గా సరిపోయాయి. ఇలా మనం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు బైండింగ్ కోసమని ఇందులోకి 3 స్పూన్ల మైదాని వేసుకోవాలి. నెక్స్ట్ మంచూరియన్ బాల్స్ క్రిస్పీగా రావడం కోసం 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ క్యాబేజీ తురుములో బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ మీరు కలుపుకుంటున్నప్పుడు ఏమైనా పిండి సరిపోవడం లేదు అని అనుకుంటే కనుక 1-2 స్పూన్ల మైదాని వేసి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఈ టెక్స్చర్లో ఉండేలా కలుపుకోండి. మంచూరియన్ బాల్స్ కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని ఇలా చిన్న బాల్స్లో చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. వీటిని మరీ పెద్దగా కాకుండా ఈ విధంగా ఇలా ఈ సైజ్ బాల్స్లో చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. సో దీనికోసం స్టవ్ పైన కడాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ అవనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క బాల్ని వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా గరిటెతో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పైన క్రిస్పీగా అయ్యేంత వరకు ఈవెన్గా ఫ్రై చేయాలి. ఈ విధంగా ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటుంది. సేమ్ ఇదే విధంగా మిగతా బాల్స్ని కూడా ఫ్రై చేసుకోవడమే. ఇలా మనం అన్ని మంచూరియన్ బాల్స్ని ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ని చూసేద్దాం. ఫస్ట్ 1/2 కప్ వాటర్లో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఎటువంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ స్టవ్ పైన ఇలా వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ స్టవ్ పై పెట్టుకుని ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ని వేడవనివ్వాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో 1.5 స్పూన్ల వెల్లుల్లి తరుగును వేసి ఫ్రై చేయాలి. ఈ వెల్లుల్లి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న క్యాప్సికమ్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 4 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసి హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీటిని సగం ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ని 1/2 కప్పు వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి, లేదంటే నార్మల్ ఉల్లిపాయనే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో సాసెస్ని యాడ్ చేసుకుందాం.
సో దీనికోసం ఇందులోకి 2 స్పూన్ల సోయా సాస్ని, 3 స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ని, 2 స్పూన్ల టొమాటో సాస్ని వేసి వీటన్నిటిని ఈ విధంగా బాగా కలిసేలా హై ఫ్లేమ్లో ఒక్కసారి మిక్స్ చేయాలి. ఈ మంచూరియన్ అన్నది డ్రైగా కావాలి అంటే ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లేదు కొంచెం గ్రేవీగా వెట్టగా కావాలంటే ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వాటర్ని వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ని లోలో పెట్టి ఇందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని ఒక్కసారి కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ 1 నిమిషం పాటు సాట్ చేయాలి. ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని వేసి హై ఫ్లేమ్లో జస్ట్ 2 నిమిషాల పాటు టాస్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఈ సాసెస్ అన్నీ ఈ బాల్స్కి బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో నేను ఎటువంటి సాల్ట్ని యాడ్ చేయడం లేదండి. ఆల్రెడీ ఈ సాసెస్లో సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి చివరిగా 1/2 స్పూన్ మిరియాల పొడిని ఇంకా కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని వేసి మిక్స్ చేసుకుంటే మనకి ఇంకా ఈ క్యాబేజీ మంచూరియన్ అన్నది రెడీ అయిపోయినట్లే. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇలా చాలా సింపుల్గా టేస్టీగా ఈ క్యాబేజ్ మంచూరియన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.